చంద్రగిరిలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా చంద్రగిరి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే పులివర్తి నాని ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ అరుణ, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి బ్రెడ్, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ తాత నందమూరి తారక రామారావుకి తగ్గ మనవడిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు తగ్గ తనయుడిగా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ఐటీ వ్యవస్థను పటిష్టం చేయడంలో, బహుళజాతి కంపెనీలను ఆకర్షించడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొస్తున్న మార్పులు సామాన్య కుటుంబాల పిల్లలు కూడా ఉన్నత స్థాయికి చేరడానికి దోహదపడతాయని ఆకాంక్షించారు. నమస్కారం. మీకందరూ తెలుసు, నారా లోకేష్ బాబు గారి 43 పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తాతకి మించిన, తండ్రికి తగ్గిన తనయుడిగా ఈరోజు రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ విద్యారంగాన్ని సామాన్య పౌరుడు కూడా విద్యను అభ్యసించి దాని ద్వారా ఉన్నత స్థితికి తీసుకొని పోయిన ఉద్దేశంతో ఈరోజు విద్యారంగం చేస్తూ, అదేవిధంగా ఐటీ రంగంలో ఎక్కడ లేని విధంగా పెను మార్పులు చేస్తూ, వైజాగ్లో ఏ విధంగా గూగుల్ది కానీ పక్కన ఉన్నటువంటి మంచి కంపెనీలు కానీ ఏ విధంగా తెస్తున్నట్టు మీకు తెలుసు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే యువతని ప్రోత్సహిస్తూ, రాజకీయాల్లోనే కాకుండా స్వయం ఉపాధిలో కానీ ఉద్యోగాల్లో కూడా యువతను ప్రోత్సహిస్తూ ఈరోజు గెలిచిన వెంటనే చెప్పిన మాట ప్రకారం సుమారు 16,800 మందికి డిఐసి ఉద్యోగాలు ఇవ్వటం కానీ, అదేవిధంగా సుమారు 15,000 చిల్లర పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ చేయడం కానీ, మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అటువంటి వ్యక్తి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఇంకా ఉన్నత స్థితికి మన కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయక స్వామి, షిర్డీ సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ పులివర్తి నాని. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.